సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకొచ్చేది ముత్యాల ముగ్గులే. రహదారినే రంగవల్లులతో ఏర్పాటు చేశారా అన్నట్టుంటాయి. రోజూ వేసే ముగ్గులే అయినా పర్వదినాల్లో వేసే ముగ్గులు మరీ ప్రత్యేకం. ఆ ప్రత్యేకతలోనే మరింత సృజనాత్మకత జోడించేందుకు అవకాశమిచ్చింది ఈటీవీ. ఈ పోటీల్లో పాల్గొన్న వారి ముగ్గులన్నీ వారిలో సృజనాత్మకతకు పట్టం కట్టేవే. కాకపోతే ఆ కొత్తదనంలోనే మరింత నవ్యత తీసుకొచ్చిన వారు విజేతలుగా నిలిచారు. ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. మామూలు సందర్భాల్లో వేసే ముగ్గులు మహిళల్లో మానసికోల్లాసమే కాదు, శారీరక సామర్థ్యాన్ని పెంపొందిస్తుందంటారు. ముగ్గు వేయడమంటే బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నింటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందకు కూర్చోవాలి, లెక్క పెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందుకే ముగ్గు ఇంటికి అలంకరణే కాదు, అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందిస్తుంది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయంటారు పెద్దలు. ముగ్గులు వేసే అలవాటు మహిళల్లో చిన్నప్పటినుంచి అలవడ్డం వల్లనేమో ఎలాంటి రంగవల్లినైనా ఇట్టే వేసేస్తారు. మహిళల్లో దాగున్న ఇలాంటి నైపుణ్యానికి మరింత పదును పెట్టేందుకు ఈటీవీ అవకాశం కల్పించింది. తొలిసారిగా ముత్యాల ముగ్గుల పోటీని విజయవంతంగా నిర్వహించింది. ఈటీవీ పిలుపులకు విశేషంగా స్పందించింది మహిళా లోకం. కనీ విని ఎరుగని రీతిలో పోటీల్లో పాల్గొని తమ ఆసక్తిని ప్రదర్శించారు మహిళలు. ఈ ముత్యాల ముగ్గు పోటీల్లో పాల్గొన్న వారిలో యువతరం నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. పైగా ఏటా సంక్రాంతి సమయాన ముగ్గుల పోటీలు ఎన్నో చూస్తూనే ఉంటాం. పల్లెలు, పట్టణాలు, నగరాల్లోనూ అదే ఆటవిడుపు కూడా. కానీ ఈసారి ఈటీవీ చేసిన ప్రయత్నమే వినూత్నం. ఇతర పోటీల మాదిరిగా ఒకే వేదిక వద్ద అందర్నీ సమావేశపరిచి వారికి కేటాయించిన గళ్లల్లో ముగ్గులు వేసే పద్ధతి కాకుండా ఎవరింటి దగ్గర వారే ముగ్గులు వేసుకుని వాటిని తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా వాట్సాప్కు పంపించేలా ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం కారణంగానే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మహిళామణులంతా పోటీల్లో పాల్గొనగలిగారు. వ్యయ ప్రయాసం లేకుండా తాము వేసిన ముగ్గును ఎంచక్కా ఫోటో తీసి వాటిని వాట్సాప్లో పంపించారు. వారి కోసం ఈటీవీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ప్రణమిల్లే వేడుకోలు వీడుకోలు ముక్కనుమా. జనవరి 1 నుంచి 14వ తేదీ వరకు రోజుకు 10 మంది విజేతల ఎంపిక అన్న ప్రకటన నుంచే మహిళా ప్రేక్షకులందరూ విశేష రీతిలో స్పందించారు. వాకిళ్ల ముంగిట ముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లుల్ని చిత్రీకరించి ఈటీవీ ఛానళ్లకు పంపేందుకు ఇనుమడించిన ఉత్సాహంతో పోటీపడ్డారు. పోటీలు 2 రాష్ట్రాలకు ఉద్దేశించిందే అయినప్పటికీ దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల నుంచి కూడా ఎంట్రీలు రావడం అరుదైన విషయం. ఆస్ట్రేలియా, సింగపూర్, కౌలాలంపూర్, న్యూజిలాండ్, అమెరికా దేశాల నుంచి 30కి పైగా ముగ్గులు పోటీలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాలోని గుడిమెళ్లంక వంటి మారుమూల ప్రదేశం నుంచి అండమాన్లోని పోర్ట్ బ్లెయర్ వరకు ఈ ముత్యాల ముగ్గుల పోటీ కోసం రంగవల్లుల్ని ఈటీవీ ఛానళ్లకు వాట్సాప్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన సునీత, తెలంగాణ నుంచి మంచిర్యాలకు చెందిన రేఖలతో విజేతల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. ముద్దబంతులు, మువ్వమోతలు, నట్టింటకాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. అక్కడి నుంచి రోజుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్కు 10 మంది, ఈటీవీ తెలంగాణకు 10 మంది చొప్పున 20 మంది విజేతలకు ఏ రోజు బహుమతులను ఆ రోజే వారికి చేరవేసే ప్రక్రియను ఆరంభించారు. సంక్రాంతి సమయాన మొదటిసారి వినూత్న రీతిలో జరిగిన ఈ పోటీల్లో పాలు పంచుకునేందుకు పొరుగు రాష్ట్రాల్లో నివసించే తెలుగువారే కాదు, కొలువు కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు సైతం ఉత్సాహం ప్రదర్శించారు. ఇటు ఒడిశా నుంచి 2, మహారాష్ట్ర నుంచి 1, అండమాన్ నుంచి మరొకరు విజేతగా నిలవడమే అందుకు నిదర్శనం. తద్వారా ఈటీవీ ముత్యాల ముగ్గుల పోటీకి గ్లోబలైజేషన్ సొబగుల్ని అందించారు. ముగ్గుల పోటీలో ఈ స్థాయిలో మహిళలు పాల్గొనడానికి కారణం ఈటీవీ పట్ల వారికి ఉన్న ఆదరణ, నమ్మకమే అని వేరే చెప్పక్కర్లేదు. ముద్దబంతులు, మువ్వమోతలు, నట్టింటకాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. ఈటీవీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఇంటి వద్ద నుంచే ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొనడం, అలానే ఇంటికే సంక్రాంతి కానుకగా బహుమతులు పంపించడం అందరినీ ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి. ఇంటి ముంగిటే ఉండి పోటీలో పాల్గొనడం, విజేతలుగా నిలిచి బహుమతులు అందుకోవడం వారికి ఓ ప్రత్యేక అనుభూతినిచ్చిందని చెబుతున్నారు. చాలా ఎంకరేజ్గా ఉంది. మాలాంటి హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చారు. చాలా బాగుందండి మీది. అంటే ఇదే కాదు, అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి మీది. ఇది ఏంటంటే ఫస్ట్ టైం ఇది నేను యాక్చువల్గా పార్టిసిపేట్ చేయటం. సో ఎక్కడికో వెళ్ళి వేసే కన్నా మా ఇంటికి మీరు వస్తున్నారంటే ఇంకా హ్యాపీ కదా. సో అలా అని పార్టిసిపేట్ చేశాను. ఈ స్క్రోలింగ్ న్యూస్ ఛానల్లో చూసి మా మమ్మీ డాడీ ఇద్దరు పార్టిసిపేట్ చేయండి, ఇలా వాట్సాప్ చేయొచ్చంట అని అన్నారనమాట. సో నేను వెంటనే ఇలా రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నది. న్యూ ఇయర్లో కొత్తగా ప్రైజ్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉన్నదండి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా రావడం. ఇదే ఫస్ట్ టైం అనమాట. వాట్సాప్ ద్వారా ప్రవేశాలు పంపడం అనే సులువైన మార్గంలో పోటీ పెట్టడం వల్ల తమకు మరింత వెసులుబాటైన సౌకర్యాన్ని కల్పించిందనేది కొందరి అభిప్రాయం. నేను టీవీలో ప్రోగ్రామ్ చూసి ముగ్గు వేసినప్పుడు ఫోటో పంపించాను. అది సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. 23 ఊళ్ళల్లో డిస్ట్రిక్ట్స్లో ఇది నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అసలు అనుకోలేదు, ఇమాజిన్ కూడా చేసుకోలేదు. వచ్చినందుకు బాగుంది. ఈటీ వాళ్ళు ఇలా ప్రోగ్రామ్స్ చేయడం చాలా బాగుంది. ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. వచ్చి పార్టిసిపేట్ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఇలాగా వాట్సాప్లో ఫోటో పంపించడం అనేది చాలా ఈజీ అన్నమాట. మంచి ఐడియా ఇది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా నేను ప్రైజ్ గెలుచుకోవడం. ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ ఈటీవీ ఉంటుంది. అలా ప్రతిభని వెలికి తీయడంలో ఈటీవీ తనకు తానే సాటి. ఈటీవీతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇంతకుముందు స్టార్ మెడల్ కూడా గెలుచుకున్నాను. సఖీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ నేను పార్టిసిపేట్ చేశాను. ఈరోజు మళ్ళీ ఈటీవీ తరపునే నేను ఇలా ప్రైజ్ గెలుచుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఇంకొందరైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీ తరపున ఓ కానుక అందుకోవడం చిరస్మరణీయ అనుభూతిగా అభివర్ణిస్తున్నారు. ఈ ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళడానికి అవకాశం కుదరినప్పుడు ఇంట్లో ఉండి కూడా మన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఈటీవీ వాళ్ళకి నా ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం ఈనాడు వాళ్ళు పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొని ఏదో ఒక ప్రైజ్ గెలుపొందుతాను. సంక్రాంతికి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరగా నేను ఇది భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా చాలా బాగుంది. ఎందుకంటే బయటకు రాని వాళ్ళకు కూడా ఇంట్లో ఉండి తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చినందుకు బాగుంది. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి ముగ్గు వేసి వాట్సాప్ ద్వారా పంపించమని కోరారు. అది ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా నాకు ఈ గిఫ్ట్ రావటం, ఈ చీర బహుమతిగా కూడా నేను అనుకోవటం లేదు. పండక్కి నాకు ఆడపడుచు కానుకగా మాకు పంపించారని చాలా సంతోషపడుతున్నాను. మొత్తంగా ప్రజోపయోగ కార్యక్రమాలను సవాలుగా తీసుకుని వాటికి ప్రచారం కల్పించడమే కాదు, ప్రజల్లో మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాల విషయంలో సైతం ముందుంటుందని మరోసారి నిరూపించింది ఈటీవీ. ఇందుకు పోటీల్లో పాల్గొన్న మహిళల మోముల్లో ఆనందపు వెలుగులే సాక్ష్యం.